సీఎం అన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా ఆ రోజు మీ అందరికీ తెలుసు అమ్మఒడి, మనందరం కూడా చూస్తాం. ఆ రోజు భారతీరెడ్డి గారు వాడకి ప్రచారం చేస్తూ ఇద్దరు బిడ్డలకి 15,30,000 రూపాయలు ఇస్తానని ఆ రోజు భారతీరెడ్డి వాడకి ప్రచారం చేసింది. వీడియోస్ సహా అన్నిట్లోనూ పేపర్లో ఉన్నాయి, టీవీలో ఉన్నాయి, అన్నీ మనం చూస్తాం. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఇద్దరు కాదని చెప్పి ఒకళ్ళకే ఇచ్చారు. కొన్ని ఒకళ్ళకి ఇవ్వడం కూడా 15,000 అని చెప్పి మళ్ళీ దాన్ని మీ అందరికీ తెలుసు 14,000 చేశారు. తర్వాత మళ్ళీ 13,000 చేశాడు. లాస్ట్కి వచ్చేటి కొంతమందికి 7,000 రూపాయలు అందినటువంటి పరిస్థితి. ఇంకా ఎంత అన్యాయం అని అంటే 5 సంవత్సరాల్లో మళ్ళీ మీ అందరికీ కూడా ఒక సంవత్సరం ఎగ్గొట్టేసినటువంటి పరిస్థితి. అంటే ఒక సంవత్సరం మళ్ళీ ఎగ్గొట్టేశారు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మరి ఫేక్ వెల్ఫేర్, ఫేక్ బటన్, ఫేక్ సీఎం అనడంలో అతిశయోక్తి ఏమీ లేనిటువంటి పరిస్థితి అని చెప్పుకోవడం ఈ సందర్భంగా మరి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు పెన్షన్ 3,000 రూపాయలు పింఛను పెంచుతానని చెప్పాడు ఆ రోజు. సరే 3,000 రూపాయలు పెంచుతాడని చూస్తే అప్పటికే 2,000 ఉంటే 1,000 రూపాయలు పెంచాలి. 1,000 రూపాయలు పెంచడానికి ఎంతకాలం పట్టింది ఆయనకి? 5 సంవత్సరాలు పట్టింది. 250 అంటే 1,000 రూపాయలు పెంచడానికే 5 సంవత్సరాలు పట్టింది. మరి ఆ రోజు 3,000 రూపాయలు ఇస్తానని 5 సంవత్సరాలకు కానీ మరి హామీని అమలు చేయనటువంటి వ్యక్తి మరి ఫేక్ బటన్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం అనడంలో మరి అతిశయోక్తి లేదనేటువంటి విషయాన్ని, మరొక విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. మద్యపాన నిషేధం. ఎవరు చెప్పారు ఈ మాట? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం అన్నాడు. మళ్ళీ మీటింగుల్లో కూడా చెప్పాడు, మేము మద్యాన్ని నిషేధం చేసే ఓట్లు అడుగుతానని చెప్పాడు. మరి మొన్న 2024 ఎన్నికల ముందు మరి మద్యపానం నిషేధం చేసే ఓట్లు అడిగాడా మనల్ని? అంటే ఫేక్ అంటే అదే ఒక పెద్ద ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మద్యపాన నిషేధం అటు మాట ఉంచి మద్యాన్ని కూడా ఒక ఆదాయంగా మార్చుకుని కల్తీ నాసిరకం ఏదైతే మరి తయారు చేసి, ఎందుకంటే ఆ యొక్క బ్రాందీ తయారు చేసేది అతనే, బ్రాందీ అమ్మే షాపులు కూడా ఆయన చేతిలోనే పెట్టుకున్నాడు. ఆ రకంగా మన జంగారెడ్డిగూడలో కూడా 27 మంది చనిపోయారు మన దగ్గర కూడా కల్తీ నాసిరకం తాగి. అటువంటి వ్యక్తి మరి ఈవేళ ఫేక్ సీఎం, ఫేక్ వెల్ఫేర్, మరి ఏదైతే ఫేక్ మరి బటన్ జగన్మోహన్ రెడ్డి కాదా అనే విషయాన్ని మరొక్కసారి సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మరి అదేవిధంగా ఆ రోజు ఎన్నికల్లో కూడా చెప్పాడు వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు అన్నాడు. మరి దగ్గర ఎన్ని వారాలని ఆయన నాకు తెలుసుండి దగ్గర 250-300 వారాలు అయి ఉంటాయి ఆయన 5 సంవత్సరాల్లో. ఎక్కడ కూడా దాన్ని ఊసేలేనిటువంటి పరిస్థితి. ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు, 5 జనవరిలు అయ్యాయి, ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు. ప్రతి సంవత్సరము డిఎస్సీ అన్నాడు, మెగా డిఎస్సీ అన్నాడు, 5 సంవత్సరాలు అయినాయి, అస్సలు ఒక డిఎస్సీ పోస్ట్ చేశాడు ఎక్కడైనా రాష్ట్రంలో? మరి అతను ఫేక్ బటన్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం జగన్మోహన్ రెడ్డి అనే దానికి ఇంకా మనకు అతిశయోక్తి ఏముంది? మీ అందరికీ తెలుసు, ఆ రోజు ఇంటర్వ్యూలో చెప్పాడు, ఏదైతే మీటింగులో చెప్పాడు 45 సంవత్సరాల ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పాడు. ఆ సాక్షి విలేకరు కూడా ఆయన ఇంటర్వ్యూ చేశాడు, ఇది 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్తూ ఉన్నారు, ఇది సాధ్యమా అని చెప్పి పాపం సాక్షి విలేకరు అడిగితే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాడు. ఏంటన్నా 45 సంవత్సరాలు వస్తే వాళ్ళకి కీళ్ళు దెబ్బతింటాయి, మరి కాళ్ళు పనిచేయనటువంటి పరిస్థితి వస్తుంది, అటువంటి వాళ్ళకి మనం పెన్షన్ ఇవ్వాలన్నా అని ఆ రోజు ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన 5 సంవత్సరాల అధికారంలో ఎక్కడైనా ఒక్కడికైనా ఆ రకమైనటువంటి పెన్షన్ ఇచ్చాడా? మరి ఫేక్ వెల్ఫేర్, ఫేక్ బటన్, ఫేక్ సీఎం జగన్ అని మనందరికి కూడా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి టిట్కో ఇళ్ళు కూడా మీ అందరికీ తెలుసు, పెద్ద దీర్ఘం తీసి మాట్లాడేవాడు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లును తాకట్టు పెట్టేస్తా ఉన్నాడు, 20 సంవత్సరాల పాటు మీరు కట్టుకుంటూ పోవాలని పెద్ద దీర్ఘం మాట్లాడాడు. మరి అధికారంలోకి వచ్చాక ఏం చేశాడు? మళ్ళీ ఆ టిట్కో ఇళ్ళని అతనే తాకట్టు పెట్టి మళ్ళీ 5,000 కోట్ల రూపాయల రాష్ట్రంలో గుంజి దోచుకునేటువంటి పరిస్థితి మరొక్కసారి మీ ద్వారా గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఈ రకంగా 5 సంవత్సరాలు ఫేక్ వెల్ఫేర్, ఫేక్ బటన్ తోటి ఫేక్ సీఎం జగన్ గా గుర్తించబడినటువంటి వ్యక్తి ఈవేళ సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు ఒలించినట్టుగా ఉందని చెప్పడానికి
అదే ఒక కారణం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి ఈ మధ్యన కూడా ఒక భయం పట్టుకుంది ఆయనకి. ఎందుకంటే అధికారం కావాలి జగన్మోహన్ రెడ్డికి, కుర్చీ మీద ఆయనకు ఆశ. ఎందుకంటే మీ అందరూ చూశారు, తండ్రి అధికారాన్ని పెట్టుకుని ఆ రోజు 1,00,000 కోట్లు ఆర్జించాడు. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని మరి సంతకాల సేకరణ పెట్టి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు. తర్వాత 19లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చాడు. 5 సంవత్సరాలు శాండ్ అంటే ఇసుక, లిక్కరు, మైన్స్, ల్యాండ్స్ అన్నీ దోచుకున్నాడు, అన్నీ లూటీ చేశాడు. ఇప్పుడు అధికారం లేదు, కాళ్ళు చేతులు దురద పెట్టేస్తాడు.